హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి, బట్ టేస్టీ, ఆల్సో హెల్దీ కూడా. ఏంటంటే పచ్చిశనగపప్పు బీరకాయ అండి. ఈ కర్రీ టేస్ట్ చాలా కమ్మగా బాగుంటుంది. అలాగే హెల్త్ వైజ్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బీరకాయ శనగపప్పు కర్రీ కోసం నేను అరకిలో బీరకాయలు తీసుకున్నాను, కేజీ శనగపప్పు అయితే ఒక కప్పుడు తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి, అందువల్ల 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు పెద్దవి అయితే 3-4 వేస్తే సరిపోతుంది. అయితే శనగపప్పు నేను కడిగి నానబెట్టి ఉంచాను. కుక్కర్లో అయితే మీరు 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. లేదు డైరెక్ట్ పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే ఇది స్మాష్ అయిపోకూడదు అనమాట, బద్దలా ఉండాలి పప్పు. అప్పుడు పప్పు సగం ఉడికిన తర్వాత బీరకాయ చెక్కేసి ముక్కలు కట్ చేసుకుని ఆ బీరకాయ ముక్కలు మనం అందులో వేయాలి. అప్పుడు మిగతా సగము బీరకాయతో పాటు పప్పు ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనము పప్పు ఉడకబెట్టుకుందాం, అలాగే బీరకాయలు చెక్కేసి ముక్కలు కట్ చేసుకుందాం. దీంట్లో మీరు టమాటా కావాలంటే వేసుకోవచ్చు, టమాటా అక్కర్లేదంటే ఇలాగే ఈ రెండు కలిపి పప్పు బీరకాయ శనగపప్పు బీరకాయ కలిపి వండేస్తే బాగుంటుంది. లేదంటే టమాటో వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. నేనైతే వేయట్లేదు ఇప్పుడు. ఇదిగోండి బీరకాయలు ఈ సైజు కట్ చేసుకోవాలన్నమాట. అయితే మనము బీరకాయ కట్ చేసే ముందు తిని చూడాలండి, కొన్ని చేదుగా ఉంటాయి. ఆ చేదుగా ఉన్నది మాత్రం పడేయాలి, లేదంటే కూర మొత్తం చేదుగా ఉంటుందన్నమాట, ఒక్క బీరకాయ చేదుగా ఉన్నా. కాబట్టి ప్రతి బీరకాయ చిన్న ముక్క తిని చూడాలి ముచ్చుకు దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. చేదుగా ఉంటే పడేయండి. నేను శనగపప్పు 2 విజిల్స్ వేయించాను, చూసారా. ఇది మరీ మెత్తగా అవ్వలేదన్నమాట, కొంచెం సగమే ఉడికింది. అంటే బీరకాయతో పాటు ఇప్పుడు ఉడుకుతుంది, అప్పుడు మిగతా సగం ఉడుకుతుంది అనమాట. అప్పుడు పప్పు స్మాష్ అయిపోకుండా బద్దలా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పెడదాం. స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బీరకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దాం. వేసేసిన తర్వాత దీంట్లోకి సాల్ట్, పసుపు ఇవన్నీ వేసేద్దామండి. కొద్దిగా పసుపు, అలాగే కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. ఇందులో 1/2 స్పూను ఇదైతే సరిపోతుంది నేను తీసుకున్న ఈ బీరకాయలకి పప్పుకిని. అలాగే కారం, మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాము, అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాము. కారం ఎక్కువ పట్టదు, ఒక 1/2 స్పూన్ చాలు, అది కలర్ కోసం. అయితే పప్పు కూడా ఇప్పుడే వేసేయచ్చండి. ఈ పప్పులో ఉన్న వాటర్ ఉందో చూసారు, దాంతో కూడా ఈ బీరకాయలు ఉడుకుతాయి. బీరకాయ ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది కదా, ఆ బీరకాయ నీరు ఊరుతుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు వెళ్ళి సాల్ట్ వెళ్ళి ఈ బీరకాయ నీరు ఊరుతుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలి. అంటే పైకి వచ్చిందని అనుకుంటున్నారేమో, ఉడికేసరికి తక్కువ అయిపోతుంది, బీరకాయ చిన్నగా అయిపోతుంది కదా ఉడికేసరికి. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా ఒకసారి కలపండి. ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా, ఇదంతా కలిపిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత మనం పప్పు తాలింపు చేద్దాం, సరేనా. ఇప్పుడైతే ఉడకనిద్దాం. తాలింపుకి కావాల్సినవన్నీ ఇప్పుడే మనం రెడీ పెట్టేసుకోవచ్చు. ఈ బీరకాయ పప్పు ఇలా కలిపితే వాటర్ ఊరిపోయిందండి, నేను వాటర్ వేయలేదు, ఎందుకంటే పప్పులో వాటరు, ఈ బీరకాయ కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, అదే ఇలాగా వాటర్ ఊరిపోయింది. ఒకవేళ మీకు అవసరం పడితే కొద్దిగా వేయండి, తగ్గించేయాలన్నమాట, వాటర్ ఎక్కువ పడదు. బీరకాయలో నీళ్ళు ఊరుతాయి, పప్పులో వాటర్ ఉంటుంది మనం ఉడకబెట్టిన దాంట్లో, కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయొద్దు. మళ్ళీ అదంతా ఎగిరే వరకు మనకి టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ కదా. నేను వాటర్ వేయలేదు, ఇలా కలిపితే ఆ బీరకాయలో నీళ్ళు వచ్చాయి అన్నమాట. ఆ పప్పులో వాటర్ సాల్ట్ వేసాం కాబట్టి ఈ బీరకాయ నీరు ఊరుతుంది. ఇప్పుడు ఇది మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడకనివ్వాలన్నమాట. బీరకాయ మెత్తగా ఉడికిపోతుంది, అలాగే పప్పు అందులో మెల్ట్ అవుతుంది, కానీ స్మాష్ అయిపోదు, బద్దలుగానే ఉంటుంది, ఎందుకంటే మనము సగమే ఉడికించాం కదా. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంతలా చేయడం, పప్పు బీరకాయ కలిపి కుక్కర్లో పెట్టేస్తే ఒకేసారి అయిపోద్ది కదా అనుకుంటున్నారేమో. అలాగా కందిపప్పు పెట్టవచ్చండి, కందిపప్పు బీరకాయ అనుకోండి, అలా స్మాష్ అయిపోతే బాగుంటుంది, రెండు కలిపి పెట్టేయచ్చు. కానీ ఇది శనగపప్పు అనగానే ఇది కొంచెం ఇలా కనిపిస్తేనే బాగుంటుంది, బద్దల్లాగా స్మాష్ అయిపోకూడదు అనమాట. మరి మెత్తగా చిమిడిపోయినట్టు అందులో కలిసిపోకూడదు శనగపప్పు.
అందుకు నేను దాన్ని వేరేగా ఉడికించి మళ్ళీ ఇలా పెట్టడం వల్ల కారణం అదనమాట, అలా పెట్టడానికి గల కారణం. సరే, ఇది ఉడికే లోపల మనము తాలింపుకి అన్నీ రెడీ పెట్టుకుందాం. బీరకాయ చక్కగా ఈ విధంగా ఉడకాలన్నమాట. చూసారా? ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుంది కదా. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం తాలింపుకి అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదా, తాలింపు చేసేయచ్చు. ఏమాత్రము ఇది పులుసు ఉండాలండి, ఇది ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఇంకొంచెం దగ్గరికి ఎగిరిపోయినా పర్వాలేదు, పొడి పొడిగా ఉన్నా. కానీ మరీ లూజుగా బాగోదన్నమాట శనగపప్పుతోటి. అదే కందిపప్పు అనుకోండి, మీరు లూజుగా ఉంచుకోవచ్చు, మరీ స్మాష్ అయిపోయేదాకా ఉడకబెట్టుకోవచ్చు. ఇది చూసారా, మనకి బద్ద ఇలాగంటే మెత్తగా అవ్వాలి, కానీ స్మాష్ అయిపోకుండా ఇలా చక్కగా ఉడకాలన్నమాట. ఓకే, తాలింపు కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాం. తాలింపు చేద్దాం. తాలింపుకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి చెదగొట్టి ఉంచానండి, వెల్లుల్లి కొంచెం దంచుకోవాలన్నమాట. 2 అయితే ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర. పప్పు ఉడికిపోయింది చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కకి షిఫ్ట్ చేసుకుని ఇక్కడ తాలింపు చేద్దామండి. తాలింపుకి నేను నెయ్యి వాడుతున్నాను. పప్పు ఐటమ్స్కి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. అంటే మనము తినేటప్పుడు మరలా నెయ్యి వేసి కలుపుకోకుండా, ఎందుకంటే ఆయిల్తో తాలింపు చేస్తాం, మరలా తినేటప్పుడేమో నెయ్యి వేసుకుంటారు. సో క్వాంటిటీ ఎక్కువైపోతుంది కదా. ఆల్రెడీ మనం నెయ్యితో తాలింపు చేసేస్తే తినేటప్పుడు వేసుకోక్కర్లేదు. అప్పుడు ఆయిల్ నెయ్యి ఆ క్వాంటిటీ తగ్గుతుంది. ఏమంటారు? అవునా కదా? చెప్పండి మీరే. వెల్లుల్లి కొంచెం వేడెక్కాక మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేను వేయలేదు, వేయచ్చు వేయకపోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఉల్లిపాయ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు దీంట్లో, వేయడం వల్ల టేస్ట్లో డిఫరెన్స్ ఏమీ రాదు, పర్వాలేదు. వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేస్తాం. ఇవి కూడా చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం. కొంతమంది ఎండుమిర్చి ముందేస్తారు, అవి మాడిపోతాయి కదా. సో కొంచెం వేగిన తర్వాత వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఏమంటారు మీరు? మాడిపోకుండా ఉంటే అది దొరగా ఎగితే కొంతమంది కూరలో ఎండుమిర్చి తీసుకొని తింటారు. కొంతమంది కారం నచ్చని వాళ్ళు పడేస్తారు, కానీ కొంతమంది తింటారు. ఇవి చక్కగా వేగిపోయాయి కాబట్టి ఈ టైంలో కరివేపాకు, కొత్తిమీర. ఆకులు ఎక్కువగా వేగక్కర్లేదండి, దాంట్లో పోషకాలు పోతాయి కదా, నశించిపోతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల. సో లాస్ట్లో వేస్తే మనకి ఆ పోషకాలు పాడవకుండా ఉంటాయి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. వేగిపోయింది మన తాలింపు, పప్పులోకి వేసేద్దాం. ఇంక ఈ టైంలో వాటర్ వేయకూడదు, జస్ట్ కలిపేసి స్టవ్ ఆపేయడమే. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోతుంది, నేను కరెక్ట్గానే వేసాను. అయిపోయింది, వేడివేడిగా చక్కగా రుచికరంగా మన బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్లీ వేడివేడిగా కమ్మగా మన బీరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇది కూడా రైస్లోకి, అలాగే రోటీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. అలాగే ఈ కాంబినేషన్లో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబరు అన్నీ మనకి వచ్చేస్తాయి. బీరకాయ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. మరి ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు సహకరిస్తుందట. అన్ని విధాల మనకి ఆరోగ్యానికి మంచిది. నీరసము, అలసట అన్నీ తగ్గిస్తుందట. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుందటండి. అందుకనే పేషెంట్లకి, బాలింతలకి, నీరసంగా ఉన్న వారికి బీరకాయ ప్రత్యేకంగా వండి పెడతారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.